దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లించుచున్నాను. అలాగే సంఘస్థులైన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శుక్రవారం ఉదయకాల దినమందు ఈ స్త్రీల కూడికని మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందరం ప్రార్థనాపూర్వకంగా మనం ఈ ప్రార్థనని ప్రారంభించుకునే వారిగా ఉన్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధుడా 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 నీకే వందనాలు నాయన. తండ్రి ప్రభువా, ఇదిగో నాయన గతించిన దినాలన్నీ మీ హస్తాల్లో ఎత్తిపెట్టి కాచి కాపుదాలు దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు వందనములు చెల్లించుచున్నాం దేవా. తండ్రి ప్రభువా, ఇదిగో నాయన తండ్రి లోక పరిస్థితిని చూస్తూ ఉంటే నాయన తండ్రి స్తోత్రాలు నాయన. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాయన తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నాయన తండ్రి ఆయురారోగ్యాలతో దేవా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి ఈ సమయం ఇతరులను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు వందనములు చెల్లించుచున్నాను దేవా తండ్రి ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవా తండ్రి ప్రభువా. నీ చిత్తానుసారంగా నీ వాక్యానుసారంగా జీవించే జీవితాల మాకును నాకు అందరికీ దయచేయమని, ప్రతి ఒక్క విషయంలో తోడుగుండమని ఈ చిన్ని ప్రార్థన మిస్సాన్ని చేర్చుకుని ప్రార్థన పత్రం దయచేశారని నమ్ముచు యేసు నామములో మిక్కిలి బ్రతిమలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పాటలు పాడుకున్నామండి. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతి విషయం నీకర్పించెదా, నీ చిత్తముకై నీ వేచెదా. ప్రతి విషయం నీకర్పించెదా, నీ చిత్తముకై నీ వేచెదా. నీ స్ఫూర్తిని పొంది నీ సాగెదా, నీ స్ఫూర్తిని పొంది నీ సాగెదా. నీ నామమునే హెచ్చించెదా, నీ నామమునే హెచ్చించెదా. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. యేసు 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 యేసు, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించెదా. ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించెదా. నీ వాక్యానుసారం జీవించెదా.
కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందామండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, ఎరుకో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా మనం ఉందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 దేవా తండ్రి, సర్వాధికారి, సర్వకృపానిధి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాను రాజా. ఇదిగోనైనా తండ్రి స్తోత్రాలు వందనములు చెల్లించుచున్నాను దేవా తండ్రి. ప్రభా, గతించిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మీ హస్తాలు ఎత్తిపెట్టి కాశీ కాపుదాలు దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు.
చెల్లించుచున్నాను దేవా తండ్రి. ఈ స్త్రీల కూడికిని దేవా తండ్రి నానాటికి అభివృద్ధి పరచండి నాయన తండ్రి ప్రభా. ఇదిగోనైనా వాక్యం వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన మీ హస్తాల్లో భద్రపరిచి బలపరిచి స్థిరపరచండి నాయన తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రతి బిడ్డకి నాయన తండ్రి స్తోత్రాలు నాయన తండ్రి వెనుకల చెవులు తండ్రి గ్రహించే హృదయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవా తండ్రి ప్రభా. ప్రతి బిడ్డ వాక్యానుసారంగా నడిచే జీవితాలను దయచేయమని ప్రతి ఒక్క విషయంలో తోడుగునమని యేసునామములో నీకు బ్రతమాలి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దామండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి కొని ద్రాక్షారసము త్రాగుచూ ఉండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా, ఇక్కడ చూసినట్లయితే వీరు రాజుకు బెల్షస్సరు ఏం చేస్తున్నాడంట, ఆలయంలో ప్రతిష్ఠించిన ఇక్కడ సువర్ణ ఉపకరణములు అంటే దేవునికి బంగారు వెండి పాత్రలను ఇక్కడ సొలొమోను మహారాజు యెరూషలేములో ఆయన దేవుని యొక్క ఆలయంలో ఉపయోగించుటకు ఈ పాత్రలను ఉపయోగించడానికి ఆయన తయారు చేసి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ ఉపకరణాలు ఎందుకు అంటే ఇక్కడ యెరూషలేములో సొలొమోను మహారాజు చేయించాడు. అయితే నెబుకద్నెజరు జెరూసలేముల మీద దండయాత్ర చేసి బబులోను దేశంలో ఉన్న పాత్రలను ఈ పాత్రలను ఆయన దోచుకున్న వాడిగా ఉన్నాడు. అయితే నెబుకద్నెజరు దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసి దేవుని ప్రతిష్ఠించిన ఉపకరణాలన్నిటికీ ఆయన విలువ ఇవ్వకుండా ఏం చేశాడనమాట, వాటిని అపవిత్రపరిచి వాటిని దోచుకున్న వాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ అతని కొడుకైన నెబుకద్నెజరు కొడుకైన బెల్షస్సరు ఏం చేస్తున్నాడు, తండ్రి కన్నా క్రూరంగా ఈయన ప్రవర్తించే వాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ పాత్రలో దేవునికైతే ఏ పాత్రలు అయితే ప్రతిష్ఠించారో ఆ పాత్రలోని ఈ బెల్షస్సరు అను రాజు ఉపపత్నులు అధికారులు రాణులు తన తోటి వారందరికీ కూడా గొప్ప విందు చేయించడానికి ఆయన సిద్ధపడినప్పుడు ఆ యెరూషలేములో ఉన్న ఈ బబులోను దేశంలో ఉన్న పాత్రలను అయితే ఎవరైతే నెబుకద్నెజరు ఎలా అయితే వశం చేసుకున్నాడో ఆ పాత్రలను తీసుకురమ్మని అక్కడ ఉన్న అధికారులకు సైనికులకు ఏం చేశారనమాట, ఈయన చెప్పించడం జరిగింది. తీసుకురమ్మని చెప్పగా వారు తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత ఆ పాత్రలో ఈ అధికారులేంటి, ఈ రాజులేంటి, ఈ ఉపపత్నులేంటి ప్రతి ఒక్కరికి ఆ పాత్రలో ద్రాక్షారసం పోసి గొప్ప విందును ఈయన అందరితో త్రాగుచూ తినుచూ కూడా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే అక్కడ వారందరూ ఆ పాత్రలో ద్రాక్షారసం పోసుకొని అందరూ త్రాగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే అందుకు వారు యెరూషలేములో దేవుని నివాసముకు ఆలయంలో నుండి దేవుడు నివసించి ఆ ఆలయంలో ఉన్న ఆ పాత్రలను ఏం చేశాడు, పరిశుద్ధమైన పాత్రలను తీసుకువచ్చి ఆ పాత్రలో తిని త్రాగుచూ ఉన్నారు. అయితే వీళ్ళు ఎప్పుడైతే తిని త్రాగుచూ ఉన్నారో అప్పుడు ఏం జరిగింది, ఆ గడియలోనేనంట త్రాగుచూ ఉన్నప్పుడు ఆ గడియలోనే ఇక్కడ మానవపు హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో ఒక రాత వ్రాయిచున్నట్లుగా ఉండెను. అయితే తను తింటూ త్రాగుతూ ఉన్న సమయంలో తన దగ్గరగా ఉన్న దీపపు స్తంభం దగ్గరగా ఉన్న గోడ మీద ఏదో వ్రాస్తున్నట్లుగా కనపడింది అనమాట. అది మానవుని హస్తంలా కనపడినప్పుడు వెంటనే ఈ రాజుకి ఏం జరిగింది, వెంటనే చాలా గుండెల్లో దడ భయము కలిగిన వ్యక్తిగా ఇతను ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే అతని నడుము కీళ్ళు కదలి అతని మోకాళ్ళు అంట గడగడ వణుకుచూ కొట్టుకుంటా ఉన్నాయంట. ఎప్పుడైతే ఆ హస్తము
తనకి కనబడిందో, ఆ వ్రాస్తున్న హస్తం ఎప్పుడైతే కనబడిందో అతనికి చాలా భయము, దడ పుట్టిన వానిగా ఉన్నాడు. అతని ముఖము అయితే వికారముగా అయిపోయింది, చాలా టెన్షను. మనకి ఏదైనా వార్త విన్నప్పుడు కానీ, చెడు వార్త విన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా భయంకరమైన కల వచ్చినప్పుడు కానీ, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఎంత టెన్షను, దడ, వణుకు, అలాగే చెమటలు కూడా పట్టేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో ఈ బెల్షస్సరు ఉన్నవాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏదో వ్రాస్తూ ఉన్నాడు, ఆ భాష నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఈయన ఏం చేశాడనమాట, అనేక మంది శకునగాండ్రను, గారడి విద్యవారిని, అనేక మంది జ్యోతిష్కులను, వాళ్ళందరినీ పిలిపించుకొని ఆ భాష ఎవరికైనా వచ్చా ఏంటి, దాని అర్థం ఏంటి నాకు చెప్తే కనుక మీరందరూ ఎవరైతే చెప్తారో వారు నా రాజ్యం మీద 3వ అధికారిగా ఉంటారు. అలాగే చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ చూద్దాము. కల్దీయుల జ్యోతిష్యులను పిలువనప్పుడని ఆతురముగా ఇచ్చి బబులోని జ్ఞానులు రాగానే ఇట్లానని, ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పువాడు వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణపు బంగారు, ఇక్కడ సువర్ణమయమైన కంఠభూషణమును ధరింపబడి రాజ్యంలో 3వ అధిపతిగా నియమిస్తాను. ఎవరైతే ఈ గోడ మీద వ్రాసిన వ్రాతకు ఏం వ్రాసాడో దాని యొక్క జవాబు మాకు చెప్తారో అతన్ని 3వ అధికారిగా నేను నియమిస్తాను అని చెప్పినప్పుడు ఎంతోమంది ప్రయత్నించారు, ఎంతోమంది జ్యోతిష్కులు ప్రయత్నించారు. అక్కడ ఊర్లో ఉన్న వారందరూ, ఆ రాజ్యంలో వారందరూ, అలాగే రాజుగారి దగ్గర ఉన్న వారందరూ కూడా ఎంతగానో ప్రయత్నించినప్పటికీ వారికి ఎవ్వరికి ఆ భాష అనేది తెలియనప్పుడు ఇంకా ఎంతో చింతాక్రాంతుడయ్యాడు. మనసులో ఎంతో వేదన, బాధ, ఎంతో బాధతో ఉన్నాడు. ముఖం అయితే వికారముగా అయిపోయింది. ఏమిటి అని చెప్పి తను వణుకుచూ గడగడలాడుతూ ఉన్నాడు. లాడుతూ ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఈ రాణివారికి తెలిసింది. తన భార్య రాణికి తెలిసి ఆమె అంది, మీరు టెన్షన్ పడకండి, మీ తండ్రి కాలంలో, మీ తండ్రి గారి యొక్క కాలంలో ఒక దేవుని యొక్క ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పిలువనంపుడి, ఆయనకి కబురు పెట్టండి, అతడు దేవునికి ఇష్టమైన వాడు, ఎటువంటి భాషనైనా ఆయన అర్థం చేసుకొని దానికి జవాబు చెప్పేవాడిగా ఉంటాడు. కళలు అలాగే ఎటువంటి భాషలకైనా ఆయన అర్థం చెప్పగలిగే సమర్థుడై ఉన్నాడు. దేవుడు అటువంటి జ్ఞానం అతనికి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అయితే నీ తండ్రి కాలంలో ఆయన ఉన్నాడు కాబట్టి అతన్ని మీరు పిలువనంపుడి అని ఏమే చెప్పడం ఇక్కడ జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అందుకు రాజుకు బెల్షస్సరు మిగులు భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయం పొందినట్లుగా ముఖం ఎలా చేసుకున్నాడంటే వికారం చేసుకుని ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లంది, ఏమని, రాజు చిరకాలం జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవర పడనీయకము, నీ మనసు నిబ్బరంగా ఉంచుకో. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడై ఉన్నాడు. నీ తండ్రి కాలంలో ఆయన దైవజ్ఞానము అంటే జ్ఞానము కలవాడిగా ఉన్నాడు. ఆయనకు బుద్ధియు తెలివియు జ్ఞానము అంతయు ఉన్నాడు కాబట్టి నీ తండ్రి తను బెల్షాజరు అను అతనికి పేరు పెట్టెను. ప్రతి ఒక్క కళను ఆయన విప్పి వివరంగా చెప్పి ఆయన ప్రతి ఒక్క ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి అతన్ని పిలవనంపుడి, నీ తండ్రికి హయాంలో ఆయన పనిచేసి ఉన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే ఈ బెల్షస్సరు దానియేలును పిలువనంపడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజుతో ఇట్లను, రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి నీకు తీసుకువచ్చిన శర సంబంధమగు యూదుల నుండి దానియేలు నీవే కదా. దేవతల ఆత్మయు వివేకము బుద్ధియు విశేష జ్ఞానము నీ వందు ఉన్నవి కాబట్టి నేను విన్నాను. ఈ వ్రాత చదివి నాకు చెప్పినట్లయితే
నువ్వు ఊదా రంగు వస్త్రము ధరించుకొని నీ మెడను సువర్ణ కంఠాభూషణము ధరించుకొని 3వ అధిపతిగా ఈ రాజ్యాన్ని ఏలుదువు అని దానియేలుతో చెప్పినప్పుడు చూసినట్లయితే నీ దానములన్నీ నీ యొద్దే ఉంచుకొనుము, అది నీవెవరికైనా ఈ బహుమానాలైన ఏమైనా సరే ఎవరికైనా ఇచ్చేయి, నాకు మాత్రమూ వద్దు, కానీ ఈ భాషకు నేను అర్థం చెప్తాను అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువును ఎప్పుడైతే ఈ బెల్షస్సరు అపవిత్రపరిచాడో అప్పుడు ఆయన శాపగ్రస్తుడుగా మారి ఉన్నాడు. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా, ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసిన వారిగా ఈ కొడుకు తండ్రి ఇద్దరూ ఉన్నారు. అలాగే ఆలయాన్ని పాడు చేయడమే కాకుండా పరిశుద్ధమైన పాత్రలను ఆ ఉపకరణాలను అపవిత్రపరిచిన వారిగా ఈ బెల్షస్సరు ఉన్నవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడు, ఈ పరిశుద్ధ వాటిలో ద్రాక్షారసము పోసుకొని తను తాగడమే కాకుండా తన పక్కన ఉన్న అధికారులకు, ఉపపత్నులకు, రాణులకు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి వారిని కూడా శాపగ్రస్తులుగా మారడానికి ఈయన కారకుడైన వాడిగా ఉన్నాడు. ఈ లోకంలో కూడా చూస్తూ ఉంటే మనం కూడా మన జీవితాలలో ఎన్నో అపవిత్రమైన పనులకు, అపవిత్రమైన ఆలోచనలకు మనం గురవుతూ ఉంటాం. మనమే పరిశుద్ధపరుచుకునే వారిగా ఉండాలి. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు అలాగే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని పోలికగా మనల్ని ఆయన సృజించుకున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా దేవుని పోలికలో మనం నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క సంకల్పం కొరకు మాత్రమే మనము ప్రతిష్ఠించుకునే వారిగా ఉండాలి. అలాగే యోబు అంటున్నాడు ఏమని, నా కన్నులకు నేను నిబంధన చేసుకుని ఉన్నాను, నేను కన్యను ఎలా చూతును అంటున్నాడు యోబు భక్తుడు. నా కన్నులకు నేను నిబంధన చేసుకుని ఉన్నాను. మన కన్నులకు మనము నిబంధన చేసుకోవాలి. ఈ బెల్షస్సరు ఎప్పుడైతే ఆ పాత్రలను చూసి ఉన్నాడో తన కన్నులు చెదిరిపోయి ఉండొచ్చు. దేవుడికే ప్రతిష్ఠించబడింది, మనం ఎందుకు తాగకూడదు, నేను రాజును కదా, 127 దేశాలను పరిపాలిస్తున్నాను కదా. కానీ ఈ పాత్రలను మానవులు చేసిన పాపాల కొరకు ఇక్కడ బలిపీఠం మీద ప్రోక్షించబడి, ఇది ఎవరైనా మానవులు పాపం చేస్తే పాత నిబంధన కాలంలో ఈ పాత్రలో రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, అలాగే ఒలీవ నూనెను పోసి ప్రతిష్ఠిత బలిపీఠం మీద ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది, పరిశుద్ధపరచబడడం జరుగుతూ ఉందన్నమాట ఈ పాత్రలో వీటిని వేసి. అయితే అటువంటి ప్రముఖమైన పాత్రలను, పవిత్రమైన పాత్రలను ఈ బెల్షస్సరు పాడు చేసిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నాం, మన అవయవాలన్నీ దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. తన కన్నులకు ఇంపుగా కనిపించినవి ఈ పాత్రలు, ఇంపుగా ప్రవర్తించి ఇంపుగా ఆయనకి కనపడినప్పుడు తన ప్రవర్తన అంతా తన ఇష్టానుసారంగా తను ప్రవర్తించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఎలా ఉండాలి, దేవుని దృష్టిలో మనము యోగ్యులుగా ఉండేవారిగా ఉండాలి. ఈయన ఎంత రాజు అయినప్పటికీ కూడా అయోగ్యంగా ఉన్నాడు. అయోగ్యంగా తన ఇష్టానుసారంగా తను ప్రవర్తించిన వాడిగా ఉన్నాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఎవడైనా దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. తను ఆలయాలను పాడు చేయడం కాకుండా ప్రతిష్ఠించిన వస్తువులను కూడా ఆయన పాడు చేసిన వాడిగా ఉన్నాడు. అయితే దానియేలు గ్రంథంలోకి వచ్చినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమని, కాబట్టి సకల రాష్ట్రంలో జనులు, ఆయా భాషలు మాట్లాడువారును
అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండేది. అయితే అతడు మనస్సున అతిశయించిన వాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? అందరూ భయపడుతూ ఉన్నారు అక్కడ రాష్ట్రంలో, ఆ రాజ్యంలో. ఎందుకంటే రాజుగారు కదా, అందరూ భయపడుతూ ఉన్నారు, వణుకుతూ ఉన్నారు. ఆయన ఎప్పుడు ఏ శాసనం చేస్తాడా, ఏంటా, ఎలా ప్రవర్తిస్తాడా అన్న భయంతో వాళ్ళందరూ వణుకుచూ ఉన్నారు. దాన్ని బట్టి ఈయనంట మనసున అతిశయించిన వాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే బలాత్కారము చేయుటకు అతని హృదయం కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని నుండి ఏంటంటే తీసి వేసి అతని ఘనత పోగొట్టెను. ప్రభుత్వం నుండి అతన్ని తొలగించి అతని యొక్క ఘనతను పోగొట్టెను. ఇక్కడ యెహోవాయే, ఎందుకంటే తన మనసున గర్వించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించుచు నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు. ఇక్కడ ఏమన్నాడు? అతడు తెలుసుకొనుటకు అతడు అడవి గాడిదల మధ్య, ఎక్కడండి? అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు అతన్ని కుమారుడగు నీవు ఈ సంగతిని ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక అంటున్నాడు. ఏమన్నాడు? నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. కాబట్టి బెల్షస్సరు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే ద్రాక్షారసము పోసి దేవుని యొక్క ఆలయ సంబంధమగు ఉపకరణములలో నువ్వు ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి అందున ఇక్కడ తెచ్చి ఇంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి కర్రతో చేసిన విగ్రహాలను నువ్వు స్తుతిస్తున్నావు. అవి వినవు, మాట్లాడవు, ఏమీ చేయవు. అట్లాంటి వాటిని నువ్వు పూజిస్తూ స్తుతిస్తూ వచ్చావు. నిన్ను సృజించిన యెహోవాను నువ్వు మరిచిపోయావు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. కాబట్టి నీవు నిన్ను సృజించిన యెహోవాను నువ్వు స్మరణకు తెచ్చుకోలేదు, నువ్వు అతన్ని గణపరచలేదు. కాబట్టి శాపము నీ మీదకి వచ్చింది. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. ఈ వ్రాత ఏమనగా, ఈ శాసనం ఏమనగా, మెనే మెనే టేకెల్ ఉఫార్సిస్. ఈ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను అంటున్నాడు. ఎందుకంటే తిని గర్వంగా ప్రవర్తించాడు. అందుకని ప్రభుత్వంలో నుండి తన రాజ్యాధికారాన్ని దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే నువ్వు ఇష్టానుసారంగా జీవించావు, దేవుని యొక్క పరిశుద్ధమైన పాత్రలను నువ్వు అపవిత్రం చేసావు అని అంటూ ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో కొంతమంది అధికారులు కూడా తన ఇష్టానుసారంగా తన కింద ఉన్న ఉద్యోగులను ఏం చేస్తారు? ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి భయపడే వారిగా ఉండరు. లంచగొండితనంతో ఎంతో దేవునికి అయిష్టంగా ఉండేవారిగా ఉంటారు. ఇతను కూడా బెల్షస్సరు కూడా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా టేకెల్ అనగా నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడితివి. దేవుడు మనల్ని త్రాసులో చూస్తాడండి. మన క్రియలను, మన ప్రవర్తనను, మన ఆలోచనలను, మన తలంపులను, అవన్నీ దేవునికి ఇష్టంగా ఉంటే ఆ త్రాసులో మనము సమానంగా తోచబడతాం. కానీ ఇతను ఎలా ఉన్నాడంట? చూసినట్లయితే నీవు తక్కువగా కనపడితివి, త్రాచులో తూచగా నీవు తక్కువగా కనబడుతుంది. ఫేరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పార్సికులకును ఇయ్యబడును అని ఇక్కడ చెప్పినప్పుడు బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలును ఊదారంగపు వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడికి 3వ అధికారిగా ఉండడానికి చాటించిన వారిగా ఉన్నాడంట. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాడో ఈ రాజు, ఆహా నేను రాజును కదా, నేను ఎంత ఇష్టానుసారంగా నా ఆలోచనకి రీతిగా నేను ఎలా ప్రవర్తిస్తానో నన్ను అడిగేవారు ఎవరు లేరు కాబట్టి అని తిను మనసులో అతిశయించాడో అప్పుడే దేవుడు తన మీద శాపాన్ని పెట్టడం జరిగిందండి. హల్లెలూయా.
మనం కూడా మన జీవితాలలో శాపగ్రస్తులుగా ఉండకూడదు. మన జీవితాలను పరిశుద్ధపరుచుకునే వారిగా ఉండాలి. అలాగే ఇతరుల బ్రతుకులను మనము కట్టడానికి మనం ఉండాలి. సాటి మనుషులకు అవసరాలు తీర్చే వ్యక్తులుగా ఉండాలి. మన కుటుంబ వ్యవస్థ కొరకు దేవుడు కొన్ని ఏర్పాట్లను చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. మనం ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. శాపగ్రస్తులుగా ఉండడానికి కోసం కాదు. ఆయన మనల్ని సృజించాడు ఆయన పోలిక చొప్పున. కాబట్టి మనము పవిత్రంగా ఉండేవారిగా ఉండాలి. ఆయన మన జీవితాలను పరిశీలించి కట్టేవాడిగా ఉన్నాడు. ఇక్కడ రాజు అయినప్పటికీ ఈయన్ని ఒక కంట యెహోవా కనిపెడుతూ ఉన్నాడు. తన ప్రవర్తన ఎలా ఉంటుంది, తన తండ్రిలాగానే తను కూడా జీవిస్తూ ఉంటాడా, ఎలా ఉంటాడు, తనకి ఎంతో రాజ్యాధికారం ఇచ్చాడు, 127 దేశాల మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆయనను గ్రహించక దేవుని యొక్క ఉపకరణాలను అపవిత్రపరిచిన వాడిగా ఈయన జీవిస్తూ ఉన్నాడు. మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు అయి ఉన్నాము. యూ బిలాంగ్స్ టు గాడ్. ఎందుకంటే పరిశుద్ధమైన పాత్రలను అపవిత్రపరిచి ఆయన ఏం చేశాడనమాట, శాపగ్రస్తుడుగా మారిపోయినాడు. అయితే ప్రసంగి 8:11 చూద్దాము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడువారు క్షేమముగా ఉందురు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చేత చాలామంది మనుషులంట ఇంకనూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారంట. ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త చెప్తూ ఉన్నాడనమాట. ఇక్కడ చూసినట్లయితే దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే రాకపోవచ్చు. చాలామంది ఈ లోకంలో ఎన్నో దుష్క్రియలు చేసినా సరే, పాపము చేసినా నేను బాగానే ఉన్నానుగా, ఆరోగ్యంగానే ఉన్నానుగా, ఈ కార్యం చేసినా దేవుడు నన్ను క్షమించాడు, ఈ దొంగతనం చేసినా, ఈ పని చేసినా, ఆ పని చేసినా దేవుడు నాకు శిక్ష విధించలేదు కదా, నేను బాగానే ఉన్నాను, మా ఇంట్లో వారు బాగానే ఉన్నారు అని అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ చెప్తున్నాడు, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవుట చూచి మనుష్యులు భయము విడిచి, వెంటనే రాకపోయినప్పుడు భయం లేదంట, ఈ భయాన్ని విడిచి ఎలా ఉన్నాడంట, హృదయపూర్వకంగానే క్రియను చేస్తూ ఉన్నాడంట. అయితే ఇక్కడ బెల్షస్సరు కూడా చూసినట్లయితే తను పాత్రలోని పోసుకున్నప్పుడే తనకేమీ కలగలేదు. త్రాగుతూ ఉన్నారు, అందరూ కలిసి త్రాగుతూ ఉన్నప్పుడే ఏం జరిగింది, వెంటనే మానవ చేయ గోడ మీద వ్రాయడం మొదలుపెట్టింది. అప్పుడు వెంటనే ఆయనకి వణుకును భయము కలిగి వాడిగా ఉన్నాడు. అయితే ఈ లోకంలో చూసినట్లయితే మనము ఎటువంటి కార్యాలు చేసిన, దుష్క్రియలు చేసినప్పుడు వెంటనే ఆ దేవుని యొక్క కోపము మన మీదకి రాదు, కానీ తర్వాత అయినా తప్పకుండా వస్తుంది. మనం గ్రహించే వారిగా ఉండాలి. అయితే ఇక్కడ భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారంట. అలాగే పాపాత్ములు 100 మారులు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడువారు క్షేమముగా ఉందురు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నేను ఈ దుష్కార్యం చేశాను, దయతో మన్నించు, క్షమించని ఎప్పుడైతే తన పాపాన్ని విడిచి ప్రాయశ్చిత్తం పడితే అప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడంట, క్షేమకరంగా ఉంచుతానని ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన సన్నిధిని భయపడేవారు క్షేమంగా ఉంటారంట. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే తన పాపాలను క్షమించమని వేడుకుంటామో, కన్నీటితో నిజముగా మొరపెడతామో, అప్పుడు దేవుడు మనల్ని క్షమించి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి మనము ప్రతిష్ఠించుకునే వారిగా ఉండాలి. మనకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు మనల్ని మనం సరి చేసుకోవడానికి. వాటిని మనము సరిదిద్దుకునే వారిగా ఉండాలి. ఆ అవకాశాలను మనము సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు అయినా సరే ఆయన అనంత ప్రేమ, ఆయనలో అనంత ప్రేమ ఉంది. ఆయన అనంత జ్ఞాని. కాబట్టి
మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని శాపాలు చేసినా అనంత ప్రేమమయుడికి కూడా ఆయన కూడా కోపం వస్తుంది. ఆయన రోషం కల దేవుడు. ఎన్నిసార్లు నాకు క్షమిస్తాడులే అని మనము దుష్కార్యాలను చేసేవారిగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు మనము దిద్దుబాటు చేసుకునే వారిగా ఉండాలి. దేవునితో మనం ఒప్పందం చేసుకొని ఏం చేయాలి? మనము ఆయన చిత్తంలో నడిచేలాగా మనము ప్రతిష్ఠించుకునే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనకి తెలిసిందే, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదుగుడి దొరకబడును. కాబట్టి మనము ఎల్లప్పుడూ మన పరిస్థితుల నుంచి విడుదల పొందేటట్టుగా మనము ప్రార్థన చేసి దేవునికి అడిగేవారిగా ఉండాలి. అలాగే రెండవదిగా మన హృదయాలను మనము తట్టుకునేవారిగా ఉండాలి. మన హృదయాంత రంగాల్లో మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము, ఎలా జీవిస్తూ ఉన్నాము అని మనం వెతికేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మన హృదయాన్ని తడతామో దేవుని యొక్క పరిశుద్ధత మనలో వస్తూ ఉంది. అలాగే ఎవరి జీవితాలను వాళ్ళు మనమే భద్రపరుచుకునే వారిగా ఉండాలి. ఎవరు తింటే వారికే కడుపు నిండుద్ది కదండి. అట్లాగే ఎవరికి వారమే పవిత్రపరుచుకునే వారిగా ఉండాలి. చిత్తశుద్ధితో ఎటువంటి కల్మషం లేకుండా దేవుని వైపు తిరిగే వారిగా ఉండాలి. అలాగే ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా అంటున్నాడు, మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ కూడా నేటి వరకు సజీవులుగా ఉంటారన్నాడు. దేవుణ్ణి హత్తుకునే వారిగా ఉండాలి. ఇక్కడ రాజు అయినప్పటికీ ఈ బెల్షస్సరు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి హత్తుకోలేదండి. లోకాశలను, లోక నటనలను ఆయన హత్తుకునేవాడిగా ఉన్నాడు. దానికి ఇష్టానుసారంగా ఆయన జీవిస్తూ ఉండి ఆయన దేవుని యొక్క ఆలయంలో ప్రతిష్ఠించిన పాత్రలను అపవిత్రత చేసిన వాడిగా మిగిలిపోయాడు. అయితే ఎప్పుడైతే దేవునికి హత్తుకుంటామో అప్పుడు సజీవులుగా ఉంటూ ఉన్నాము. అలాగే చూసినట్లయితే మరలా దానియేలు గ్రంథంలోకి వచ్చినట్లయితే ఇక్కడ బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలుకు ఊదారంగపు వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారపు హారము వేసి ప్రభుత్వమును చేయుటకు అతడు 3వ అధికారిగా చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయులు రాజుకు బెల్షస్సరు హతుడాయెను. ఆయన చనిపోయిన వాడిగా ఉన్నాడు. అయితే రాజుకు నువ్వు చనిపోతావు రాజు, నువ్వు పవిత్రమైన పాత్రలను నువ్వు అపవిత్రపరిచావు కాబట్టి దేవుడు నీ మీద ఉగ్రత చూపించాడు కాబట్టి నువ్వు చనిపోతావు అన్నప్పుడు రాజు నేను చనిపోవడం ఏంటి అదని వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకంటే ఈయన దానియేలు దేవుని యొక్క ప్రతినిధిగా వచ్చాడు. ఆయన జ్ఞానవంతుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చే జ్ఞానంతో ఈయన ఆ భాషకు అర్థం చెప్పిన వాడిగా ఉన్నాడు. మనం కూడా దేవుని యొక్క జ్ఞానమును పొందుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానం పొందుకుంటామో అప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ ఉన్నాము. మన కన్నులను ఎప్పుడూ దేవుని వాక్యం వైపే తెరవబడి ఉండేవారిగా ఉండాలి. ఆయన సన్నిధి మనకి తోడుగా వచ్చును. ఎప్పుడైతే ఆయన యందు దృష్టి ఉంచుతామో అప్పుడు మన కన్నులంట తెరవబడతాయంట. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. దేవుడు మన హృదయంలో ఉంటూ ఉన్నాడు. మన హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటామో అప్పుడు మనము దేవునికి పవిత్రులుగా కనపడతాం. పవిత్రమైన హృదయాలు కల వారిగా ఉండాలి. మన శరీరాలను మనం సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వారిగా ఉండాలి. నిరీక్షణను కోల్పోయే వారిగా కాకుండా నిరీక్షణను కలిగి ఉండేవారిగా కూడా మనం ఉండేవారిగా ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా ఉండాలి. అలాగే చూసినట్లయితే రూతు కూడా తన అత్తను హత్తుకున్న స్త్రీగా మనకి కనబడుతూ ఉంది. అన్న తన హృదయాన్ని దేవుని దగ్గర మొరపెట్టుకొని తన యొక్క స్వాస్థ్యము తనకి ఏదైతే అవసరత కొరత ఉందో దేవుని యొద్ద అడిగిన ఆమెగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. అన్న ప్రవక్తని కూడా చూసినట్లయితే ఆమె కూడా తన భర్త చనిపోయిన తర్వాత తను బ్రతికి ఉన్న అంతకాలము కూడా దేవుని సన్నిధిలోనే తను జీవిస్తూ దేవుని యొక్క పరిచర్య చేసిన స్త్రీగా మనకి
కనబడుతుంది. అలాగే క్లౌదియా అనే స్త్రీ కూడా ఆమె కాడ పౌలు గారితో ఉండి ఎంతో సేవ చేసిన స్త్రీగా కూడా ఆమె కనబడుతూ ఉందన్నమాట. అలాగే దేవుని యొక్క ఆలయాలలో మనము ఒక స్తంభముల వలె మనము దేవునికి ప్రతిష్ఠించుకునే స్త్రీల వలె ఉండేవారిగా ఉండాలి. అలాగే పేతురుని కూడా చూసినట్లయితే పేతురుని ఒక సమయంలో యేసు ప్రభు ఎవరు అని నీకు తెలుసా అని అడిగినప్పుడు నాకు తెలియదని ముమ్మారు ఆయన అబద్ధం ఆడి, తర్వాత నేను దేవునితో తిరిగాను, ఆయనతో నేను ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు తిన్నాను, తిరిగాను, చేశాను, నేను ఇంత అబద్ధం ఆడవలసి వచ్చిందని చెప్పి తన మనసులో ఎంతో పశ్చాత్తాపంతో ఆయన కృంగిపోవడం జరిగింది. అలాగే తన్ను కూడా పట్టుకున్నప్పుడు అక్కడ సైనికులు తన్ను కూడా సిలువ వేయాలి అని చెప్పినప్పుడు నేను యేసు ప్రభు వలె సిలువ వేయుటకు నాకు అటువంటి ఆధిక్యత నాకు లేదు, నన్ను ఎలా తల కిందకి కాళ్ళు పైకి పెట్టి నన్ను సిలువ వేయండి అని చెప్పి అలా సిలువ వేయించుకున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో పశ్చాత్తాపం చెంది దేవుని సన్నిధిలో మనం మోకరించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. ఇక్కడ బెల్షస్సరు రాజు ఏం చేశాడు? తను తాను హెచ్చించుకునేవాడిగా ఉన్నాడు, దేవుణ్ణి కనపరచలేదు, అందుకని శాపగ్రస్తుడయ్యాడు. కాబట్టి ఇటువంటి జీవితాల్లో మనము చదివినప్పుడు చూసినప్పుడు కూడా మనము జ్ఞానం తెచ్చుకొని జ్ఞానపూర్వకంగా దేవుని వైపుకు తిరిగే వారిగా ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 దేవా తండ్రి, సర్వాధికారి, సర్వకృపానిధి, గొప్ప దేవుడా నీకే వందనాలు నాయన తండ్రి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. ఇదిగో నాయన తండ్రి వాక్య భాగంలో తండ్రి ప్రభా, ఇదిగో నాయన తండ్రి నేను కాదు నాయన మాట్లాడేది, మీరే నాలో ఉండి మాట్లాడించిన విధానం బట్టి స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. ఇదిగో నాయన తండ్రి స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. ఈ బెల్షస్సరు అయితే తండ్రి ప్రభా, తనైతే ఎప్పుడైతే తండ్రి ప్రభా ఆలయంలో ఉన్న తండ్రి ప్రభా, ఇగోనైనా తండ్రి ప్రభా పవిత్రమైన పాత్రలను తండ్రి ప్రభా ఉపకరణాలను ఎప్పుడైతే పాడు చేశాడో అప్పుడే శాపగ్రస్తుడయ్యాడు నాయన తండ్రి. ఇదిగోనైనా తండ్రి అటువంటి జీవితం మాకు ఎవరికి తండ్రి రాకుండా దేవా తండ్రి ప్రభా మీరే కాచి కాపులు దయచేయండి నాయన తండ్రి. మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. మీకు పనికొచ్చే పాత్రలుగా తండ్రి ప్రభా మమ్మల్ని దేవా తండ్రి నీ రూపులోనైనా తండ్రి ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం నాయన తండ్రి. మా హృదయాలను తండ్రి ప్రభా మా శరీరాలను మేము పాడు చేసుకోకుండా దేవా తండ్రి మా తలంపులను బట్టి, ఆలోచనలను బట్టి, చూపును బట్టి నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి నాయన తండ్రి ప్రభా ఇదిగోనైనా అపవిత్రపరచుకోకుండా నాయన తండ్రి మీ వైపు నాయన తండ్రి పవిత్రంగా మీలో జీవించే బాధ్యత తండ్రి ప్రభా మాకు అందరికీ నా దేవా తండ్రి మీ వాక్యం నిలుచున్న ప్రతి బిడ్డకును కూడా తండ్రి ప్రభా మీరే సహాయం చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను దేవా తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవా తండ్రి. స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. అలాగే మా దైవజన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి ప్రభా మా ఇదిగో సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచమని ప్రార్థన చేయించున్నాను దేవా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవా తండ్రి ప్రభా. ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి తండ్రి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దేవా తండ్రి ప్రభా ఇదిగోనైనా తండ్రి విడుదల దయచేయమని ప్రార్థన చేయించున్నాను దేవా తండ్రి. థర్డ్ వేవ్ కూడా తండ్రి ప్రభా ఏ బిడ్డకి ఎటువంటి తండ్రి ఆటంకము లేకుండా నాయన తండ్రి ప్రభా మీరే తండ్రి ఈ వైరస్ నుంచి కట్టడి చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా తండ్రి ప్రభా. మీరే తండ్రి ప్రతి బిడ్డని పేరు చొప్పున జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్క విషయంలో తోడుకుండమని ఇచ్చింది ప్రార్థన నిస్సాన్ని చేసుకుని ప్రార్థన ప్రతిని దయచేసి నమ్మచ్చు. ఏ స్నామంలో మిక్కిలి బ్రతమాలు వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఏసు రక్తమే చెడు రక్తమే చెడు ఏసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.